హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసానండి ఈరోజు ఒక మంచి టిప్ తీసుకొచ్చానండి. అది ఏంటి అని అంటారా, బ్యూటీ టిప్ని తీసుకొచ్చాను. యాక్చువల్లీ చాలామంది మా ఇంట్లోని కానీ మా ఫ్రెండ్స్లో కానీ కొంతమంది నన్ను అడుగుతున్నారండి, అసలు మీరు ఏం రాస్తారు ఫేస్కి అని. బట్ నేనైతే పెద్ద బ్యూటీ అనేది నేను చెప్పట్లేదు, అలానే నేను చాలా అందగతినని నేను చెప్పట్లేదు. బట్ ఫేస్ అనేది కొంతమందికి బ్లాక్ ఉన్న వైట్ ఉన్న స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, స్కిన్ చాలా బాగుంటుంది కొంతమందికి. బట్ నా స్కిన్ గురించి నేను ఎప్పుడైతే అలా అనుకోలేదు. బట్ మా ఫ్యామిలీలోని కొంతమంది అడుగుతున్నారు, రెండోది ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అడుగుతున్నారు. నేను ఎప్పుడు కూడా తప్పించుకొని వెళ్ళిపోతా, ఏం రాస్తాలే అని. ఈరోజు ఈ వీడియో నా ద్వారా ఒక 10 మందికి యూజ్ అవుతుందేమో అని యూట్యూబ్లోని ఈ వీడియో పెట్టాలనిపించింది నాకు. అందుకని మీ అందరి కోసం చెప్తాను నేనేం రాస్తున్నాను ఏంటి అనేది. నేనేదో మేకప్ అయితే వేసేసుకొని వచ్చి మీ దగ్గర అయితే ఏం చెప్పట్లేదండి. మీకు తెలుసు, నేను నిద్రలో లేచి కూడా చాలా వీడియోలు చేశాను. అప్పుడు కూడా నేను నైట్లో ఉన్నప్పుడు కూడా చాలా వీడియోస్ మీకు పెట్టాను. అప్పుడంతా ఎవరు రెడీ అవ్వరు కదా, నాకు తెలిసి నేను రెడీ అవ్వరు. కానీ ఈరోజు ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదండి. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ పెడితే కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది అంటారు ఇయ్యను అనుకుంటా. ఓకే, బట్ నా వల్ల ఒకరికి మేలు జరుగుతుందంటే చెప్పాలి కదా, అయితే చెప్పేసిన కాసుకోండి. సున్నిపిండి నేను వాడతా. సున్నిపిండి అండి, నేను ఇంతవరకు నాకు తెలిసిన 15-20 ఇయర్స్ నుండి నేను ఎప్పుడు కూడా నా ఫేస్కి సోప్ అనేది యాడ్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను, సోప్ అనేది నా ఫేస్కి నేను ఎప్పుడూ యాడ్ చేయలేదు. అంటే ఫేస్ వరకు నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఫేస్ వరకు అయితే నేను ఎప్పుడు సోప్ యాడ్ చేయలేదు. అలా అని ఫేస్కి ఏం రాస్తున్నానంటే సున్నిపిండి. బయట మనకి ఆంధ్ర సైడ్ అయితే చాలా మనకు దొరుకుతాయి, అంటే చిల్లర కొట్లు అంటాం కదా, మన హోల్సేల్ కొట్లోనంతా దొరుకుతుంది. కానీ నేను తీసుకురాను. నేను ఎప్పుడు కూడా బయట తీసుకొచ్చిన సున్నిపిండి కూడా అట్లీస్ట్ నేను వాడనండి. నేను వాడేది ఏంటంటే పెసలు. బాగా నోట్ చేసుకోండి, పెసలు, శనగపిండి. అంటే దాంట్లో కొంచెం శనగపిండి నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పెసలు, బియ్యం, పసుపు కొమ్ములు ఈక్వల్గా, అంటే 3 కూడా నేను పసుపు కొంచెం తక్కువ, మిగతా అంతా నేను ఈక్వల్గా తీసుకొని ఆడిచ్చి పెట్టుకుంటాను. దాంట్లో శనగపిండి యాడ్ చేసుకొని కొంచెం పాలు మిక్స్ చేసుకొని ఈ పిండిని నేను ఒక ముద్దలా తయారు చేసుకొని స్నానానికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను. నా ఫేస్కి నేను ఎప్పుడు కూడా, నేను ఎక్కడైనా ఊర్లో వెళ్ళినా కూడా ఒకవేళ అయ్యో నేను మర్చిపోయాను కదా అని కూడా అలాగేం ఉండదు. నేను ఎప్పుడు నాతోనే పెట్టుకుంటాను. చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది. అంటే కొంతమంది కొన్ని క్రీమ్లు వాడతాడు, కొన్ని సోపులు వాడతారు. అది కూడా ఈ సోపు వాడిన తర్వాత అయ్యో మనకు సెట్ అవ్వలేదని మళ్ళీ మారుస్తాం. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంటే మన బాడీకి ఒక సోప్ అనేది సెట్ అయ్యే లోపలే స్కిన్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. బట్ నేనైతే అంత రిస్క్ అయితే తీసుకోనండి. అంత వెయిట్ చేసి నా ఫేస్ని అయితే పాడు చేసుకోకూడదు. నేను ఎప్పుడు ఇలాగే అనుకుంటాను. అయితే ఈరోజు ఈ వీడియో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. బట్ వాళ్ళకైతే సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. నేను చేసేది యూట్యూబ్ కోసం కాబట్టి మీ అందరికీ తెలిస్తే చాలు. బట్ ఈరోజు మా ఫ్రెండ్స్కి కూడా అందరికీ తెలిసిపోయింది, మా వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నా ప్రాబ్లం అందరికీ తెలియాలి, మంచిగా కాబట్టి. అయితే ఎలా పెడతా, నేను స్నానానికి వెళ్ళేటప్పుడు శనగ నూనె కొంచెం ఒక డ్రాప్ తీసుకొని ఫేస్ బాగా మసాజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తానండి. ఆ తర్వాత నేను స్నానానికి వెళ్ళేటప్పుడు సున్నిపిండి అనేది యూజ్ చేస్తాను. ఓకేనా. మీరు ఎప్పుడైనా పెళ్ళికి కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మీరు 1 వీక్ ముందే, అంటే మీరు ఇప్పుడు ఇలా వెళ్ళాలనుకున్న 1 వీక్ ముందే ఈ సున్నిపిండిలోనే మీరు పుల్లటి పెరుగు అనేది యాడ్ చేసుకొని రెగ్యులర్గా మీరు యూజ్ చేయండి ఫేస్కి. అంటే ప్యాక్ లాగా కానీ స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ యూజ్ చేయండి. చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది. సోప్ అనేది నేను మైసూర్ శాండల్ వాడేదాన్ని ఒకప్పుడు, బట్ అది ఫేస్కి అయితే కాదు, ఫేస్కి అయితే వాడను. మళ్ళీ డీటెయిల్గా చెప్పుకోవడం మీకు అర్థమై ఉంటుంది. నా ఫేస్ వరకు అయితే నేను ఎప్పుడు కూడా వాడింది సున్నిపిండి. మీ అందరికి కూడా నచ్చిద్దాని అనుకుంటుంటే మీ అందరు ట్రై చేయండి. బాగోకపోతే నాకు కామెంట్ పెట్టండి, చాలా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బాగా నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా అమ్మగారింటి నుండి నేను చెన్నై వెళ్దాక ఇంకా ఓన్లీ 4 డేస్ అంటే 1 డే తీసేద్దాం, 3 డేస్ ఉంది. ఓకే, వచ్చాను కాబట్టి వెళ్ళక తప్పదు, వెళ్ళిన తర్వాత మళ్ళీ రాక తప్పదు ఎప్పటికో. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ సీక్రెట్ చెప్పేసాను, మళ్ళీ నేను ఇంకా చెప్పాలనుకున్నాను, చాలా వెయిట్ చేయండి.